ఓం నమః ప్రణవార్థాయ దివ్యజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః చిద్ఘనాయ ప్రసన్నాయ శృత్యాకాశ విహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అస్మత్ సద్గురు చరణారవిందాభ్యాం నమో నమః. శంకర భగవత్పాదులు రచించినటువంటి శివానందలహరి స్తోత్రంలోని శ్లోకాలను మనం పరిశీలించి వాటిలోని విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ఇంతవరకు ఈశ్వరానుగ్రహంతో 18 శ్లోకాలు మనం పరిశీలించి అందులోని విశేషాలు మనం తెలుసుకున్నాం. ఈ రోజున 19వ శ్లోకం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందర ఆ 19వ శ్లోకాన్ని ఒకసారి చదువుకొని ఆ తర్వాత ఆ శ్లోకార్థాన్ని ఆ శ్లోకంలో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖ జనకే మదాయాసం కిన్న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయం. మరొకసారి దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖ జనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయం అని 19వ శ్లోకం. ఈ శ్లోకానికి పూర్వ శ్లోకంలో శంకరాచార్యుల వారు మాట్లాడుతూ పరమేశ్వరుడే మోక్షప్రదాత అని చెప్పి ఉన్నారు. అంటే లోకంలో అనేక మంది దేవతలు ఉన్నప్పటికీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు ఇలా అనేక మంది దేవతలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కాదని పరమేశ్వరుడు ఒక్కడే మోక్షప్రదాత అని చెప్పారు. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా ఉత్తమమైనటువంటి స్థానాలను అలంకరించి వైకుంఠాన్ని, సత్యలోకాన్ని, స్వర్గాన్ని ఇలా వాళ్ళు అలంకరించి కూడా పరమేశ్వరుణ్ణే సేవిస్తున్నారు. వాళ్ళు ఎందుకోసం అనంటే మోక్షం కోసం పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నారు. కాబట్టి పరమేశ్వరుడు ఒక్కడే మోక్షప్రదాత అని చెప్పి ఉన్నారు. ఈ మాటతో మనకి అద్వైతం అనేది ధ్వనిస్తోంది వెనకటి శ్లోకంలో. అంటే సిద్ధాంతాలలో అనేక రకములైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి మతాలు కూడా ఉన్నాయి. శంకరాచార్యుల వారిది అద్వైత మతము. ఆ మతాన్ని వారు అవతరించి స్థాపించారు. ఇక విశిష్టాద్వైతాన్ని రామానుజుల వారు స్థాపించారు. మధ్వాచార్యుల వారిది ద్వైత మతం. విశిష్టాద్వైతము, ద్వైతము వాళ్ళందరూ కూడా మోక్షం ఎలా లభిస్తుంది అనంటే ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం వల్ల, ఆయన్ను సేవించటం వల్ల మనకి వైకుంఠం లభిస్తుంది. వైకుంఠం లభించడమే మనకి మోక్షము అని వాళ్ళు సిద్ధాంతంగా చెప్పారు. వాళ్ళ మతాలలో మోక్షం అంటే ఆ మోక్షానికి అర్థం వాళ్ళు అలా చెప్పి ఉన్నారు. కానీ శంకరాచార్యులు వారు మోక్షం అనగా ఎప్పుడో ఎక్కడో లభించేది కాదు, ఇక్కడే ఈ జన్మలోనే లభించేది అని వేదాలు చెప్పిన విధంగా, ఉపనిషద్వాక్యాలు చెప్పిన విధంగా ఆ వాక్యాలను అనుసరించి అద్వైత మతాన్ని స్థాపించారు. ఆ మోక్షం కూడా ఎలా లభిస్తుంది అనంటే జ్ఞానం వల్ల లభిస్తుంది
అని అద్వైత మతం యొక్క సిద్ధాంతం. కాబట్టి వెనకటి శ్లోకంలో త్వమేకో లోకానాం పరమఫలదః అని అంటం వల్ల, ఆ పరమేశ్వరుడు ఒక్కడే మోక్షప్రదాత అని చెప్పటం వల్ల అద్వైతాన్ని చెప్పినట్టయింది. ఈ విధంగా పరమేశ్వరుడు ఒక్కడే మోక్షప్రదాత అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి, ఓ పరమేశ్వర, నువ్వు దయాసముద్రుడివి, నీ యొక్క దయాదృష్టితో నన్ను ఎప్పుడు రక్షిస్తావు, ఈ సంసారం నుండి ఎప్పుడు నన్ను గట్టెక్కిస్తావు, రక్షించడం అంటే మోక్షాన్ని అనుగ్రహించి నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావు అని ఈ విధంగా వెనకటి శ్లోకంలో ప్రార్థించారు. ఈ శ్లోకంలో 19వ శ్లోకంలో పరమేశ్వరుడితో మాట్లాడుతూ, ఓ పరమేశ్వర, నేను సంసార చక్రంలో పడి తిరుగుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్నాను. ఆ సంసారం ఎటువంటిది అనంటే దురాశాభూయిష్టమైనటువంటిది. ఇంతకు ముందు కూడా వెనకటి శ్లోకాలలో మనం పరిశీలించినట్లయితే సంసారం గురించి ప్రస్తావన మనకి కొన్ని శ్లోకాలలో కనిపిస్తుంది. మొట్టమొదట 2వ శ్లోకంలో శివానందలహరి గురించి ప్రస్తావిస్తూ దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం అని అన్నారు. ఈ శివానందలహరి వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అని ఆ ప్రయోజనాల గురించి చెప్తూ, ఈ శివానందలహరి సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కలిగిస్తుంది. అంటే సంసారం అనగా జనన మరణ ప్రవాహ రూపమైనటువంటిది సంసారం. అనేక జన్మలను ఎత్తి మానవుడు అనేక జన్మలతో వాడు చేసినటువంటి పుణ్య పాప కర్మలను అనుసరించి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అనేక జన్మలను ఎత్తుతూ ఉంటాడు. ఆయా కర్మలలో వాడు చేసినటువంటి పుణ్య విశేషం చేత, పాపకర్మల చేత వాడు సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ విధంగా సంసార చక్రంలో తిరగటం వల్ల విపరీతమైనటువంటి పరితాపం కలిగింది మానవుడికి. ఆ పరితాపాన్ని శాంతింపచేస్తుంది ఈ శివానందలహరి. ఆ తర్వాత మరొక శ్లోకంలో మనకు కనిపిస్తుంది, అసారే సంసారే నిజ భజన దూరే జడధియ భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం అని ఒక శ్లోకంలో పరమేశ్వరుణ్ణి ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ సంసారం అనేది సారం లేనటువంటిది సంసారం, నిస్సారమైనటువంటిది సంసారం. అలాగే నిజ భజన దూరే, పరమేశ్వరుని యొక్క సేవ, పరమేశ్వరుని యొక్క ఆరాధన, వీటన్నిటికీ దూరంగా ఉన్నటువంటిది ఈ సంసారం. ఎంతసేపు ఐహికమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈ సంసారంలో మానవుని యొక్క బుద్ధి, మానవుని యొక్క ఇంద్రియాలు కూడా వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాయి. కాబట్టి నిజ భజన దూరే సంసారే అని ఆ శ్లోకంలో సంసారం గురించి కొన్ని విశేషణాలతో వివరించారు. ఇక ఈ 19వ శ్లోకంలో కొద్దిగా సంసారం గురించి మరింత విస్తృతంగా వివరిస్తున్నారు శంకరాచార్యుల వారు. మొట్టమొదటగా దురాశాభూయిష్ఠే అని అన్నారు ఈ శ్లోకంలో. దుష్టమైనటువంటి ఆలోచనలు, మానవునికి ఉండే ఇంద్రియాలన్నీ కూడా దుష్టమైన విషయాల యందు ప్రవర్తిస్తూ ఉంటాయి. మానవుడి బుద్ధి కూడా దుష్టమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా దుష్టమైన విషయాల యందు ఆసక్తి కలిగి ఉండటం వల్ల, దుష్టమైన ఆలోచనలు చేయటం వల్ల దురధిప గృహద్వార ఘటకే అనేక కోరికలు కలుగుతాయి. ఆ కోరికలు కూడా మంచి కోరికలు కలిగితే పర్వాలేదు, దుష్టమైన కోరికలు కలుగుతాయి. అంటే ఎట్లా?
ఏదో జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి అని ఒక కోరిక కలిగిందనుకోండి, దాన్ని సంపాదించుకోవడం కోసం సరైన మార్గంలో వెళ్ళి సన్మార్గంలో వెళ్ళి సంపాదించుకుంటే పర్వాలేదు. అలా కాకుండా తప్పుదారిలో వెళ్ళి దుష్టులను ఆశ్రయించి ఆ స్థానాన్ని పొందాలి అని ఎంతో ఉత్సాహంతో ఉంటారు మానవులు. ఆ కోరికను తీర్చుకోవడం కోసం, అధికారం కోసమో పదవి కోసమో అనేక కోరికలను సిద్ధించుకోవడం కోసం మానవులు దుష్టులను ఆశ్రయిస్తూ ఉంటారు. అదే చెప్పారు ఈ శ్లోకంలో, దురధిప గృహద్వార ఘటకే. ఈ సంసారం అనేది ఎటువంటిది అనంటే ఎంతసేపు దుష్టమైన ప్రవృత్తి కోసమే ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ సంసారంలో మానవుని యొక్క ఇంద్రియాలు, మానవుని యొక్క బుద్ధి ఇవన్నీ కూడా దుష్టమైన వాటి కోసమే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇంకా ఎటువంటిది అనంటే దురంతే సంసారే. ఈ సంసారం యొక్క అంత్యము అంటే చివరి భాగము లభించటం చాలా దుర్లభం. సంసారం యొక్క చివరి భాగం అంటే మోక్షము. సంసారం నుండి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు మోక్షం లభిస్తుంది మనకి. మోక్షం లభించినట్లయితే సంసారం నుండి బయటపడినట్టే లెక్క. ఆ మోక్షం లభించడం అంత సులభం కాదు. అందువలన దుర్లభమైనటువంటిది అన్నారు. దురంతే సంసారే అని అన్నారు. ఆ మోక్షం ఎలా లభిస్తుంది అనంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోనే లభిస్తుంది. వెనకటి శ్లోకంలో చెప్పారు అదే మాట. ఆ పరమేశ్వరుడు ఒక్కడే మోక్షప్రదాత అని అన్నారు. ఆయన యొక్క అనుగ్రహం వల్లనే మనకి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వల్ల మనకి మోక్షం లభిస్తుంది. కాబట్టి ఈ సంసారం యొక్క అంత్యాన్ని, సంసారం నుండి బయటపడాలంటే, మోక్షాన్ని పొందాలంటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించటం, పరమేశ్వరుణ్ణి సేవించటం తప్ప మరొక మార్గం లేదు. ఇంకా ఎటువంటిది ఈ సంసారం అనంటే దురిత నిలయే అని అన్నారు. ఎక్కువగా పాపాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంసారంలో. ఎంతసేపు పాపకర్మలను ఆచరించడానికే ఎక్కువగా బుద్ధి పుడుతూ ఉంటుంది. ఈ విషయంలో పెద్దలు మాట చెప్తూ ఉంటారు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః న పాపఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యకర్మను ఆచరించినట్లయితే సుఖం లభిస్తుంది, పాపకర్మలను ఆచరించినట్లయితే దుఃఖం లభిస్తుంది. లోకంలో మానవులందరూ ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారంటే, ఏ విధంగా కోరుకుంటూ ఉంటారంటే, పుణ్యకర్మకు ఫలమైనటువంటిది సుఖం కదా, ఆ సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు. పుణ్యస్య ఫలమిచ్చంతి, ఎక్కువగా సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు, నేను సుఖంగా ఉండాలి అని. కానీ పుణ్యం నేచ్చంతి మానవాః, పుణ్యకర్మను ఆచరించడానికి ఎక్కువగా ఉత్సాహం చూపించరు. అలాగే నా పాపఫలమిచ్చంతి, పాపానికి సంబంధించిన ఫలం ఏమిటి? దుఃఖం. ఆ దుఃఖాన్ని ఎవరు కోరుకోరు. కానీ పాపం కుర్వంతి యత్నతః, పాపాన్ని ఆచరించడానికి మాత్రం ప్రయత్నపూర్వకంగా వాళ్ళు ఆ పాపకర్మను ఆచరిస్తూ ఉంటారట. అందువల్ల పుణ్యకర్మలను ఆచరించకుండా పాపకర్మలనే ఎక్కువ ఆచరిస్తూ ఉంటారు ఈ సంసార చక్రంలో ఎక్కువగా. అటువంటిది ఈ సంసారం దురిత నిలయే. పాపకర్మలను ఆచరించడానికి, పాపాలకు స్థానమైనటువంటిది ఈ సంసారము. ఈ సంసారంలో పాపాలు ఎక్కువగా ఉండటం వల్ల దుఃఖజనకే. మనం ఇందాకే చెప్పుకున్నాం, పాపానికి ఫలము దుఃఖం అని. ఎక్కువగా పాపాలు ఉండటం వల్ల ఈ సంసారంలో దుఃఖం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంసారము దుఃఖాన్ని కలిగించేది అని ఈ విధంగా ఈ సంసారం గురించి,
విశేషంగా ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ప్రస్తావించి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఓ పరమేశ్వర, అటువంటి ఈ సంసారంలో మదాయాసం కిన్న వ్యపనయసి, నా యొక్క పరిశ్రమ, నా యొక్క ప్రయత్నము, నా యొక్క కష్టాలు, వీటన్నిటినీ నువ్వు ఎందుకు పోగొట్టట్లేదు? నేను ఈ సంసారంలో అనేక కష్టాలను అనుభవిస్తున్నాను. ఆ కష్టాల నుండి నన్ను ఎందుకు గట్టెక్కించట్లేదు నువ్వు అని చెప్పి కస్యోపకృతయే అని అన్నారు. ఓ పరమేశ్వర, వెనకటి శ్లోకంలో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా నిన్ను ఆశ్రయిస్తున్నారు అని చెప్పారు. దానివల్ల మనకు అర్థమవుతోంది దేవతలందరూ కూడా ఈశ్వరుని యొక్క భక్తులే అని అర్థమవుతోంది. కాబట్టి ఈ మానవ జన్మలో ఇటువంటి కష్టాలను అనుభవించడానికి కారణం ఏమిటి అని అంటే, బ్రహ్మదేవుడు మానవుల నుదుటన రాసినటువంటి తలరాత. ఈ జీవి ఇంతకాలం జీవిస్తాడు, జీవించినంత కాలంలో ఇన్ని రోజులు ఇంత కష్టాన్ని అనుభవిస్తాడు, ఇంత సుఖాన్ని అనుభవిస్తాడు అని ఇటువంటి విషయాలన్నీ కూడా జీవి యొక్క నుదుటన రాసి పెడతాడు అని పురాణాల ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం అది. ఓ పరమేశ్వర, నీ భక్తుడైనటువంటి బ్రహ్మదేవుడు మానవుల నుదుటన రాసినటువంటి తలరాతను నువ్వు మార్చట్లేదు. నువ్వు అంటే ఈ సంసారంలో పడేటటువంటి కష్టాలను నువ్వు దూరం చేయట్లేదు. ఎందుకు అనంటే, బ్రహ్మదేవుడు నీకు భక్తుడు కదా, ఆయన రాసినటువంటి తలరాతను నువ్వు చెరిపినట్లయితే ఆయనకు అపకారం చేసినట్లు అవుతుంది. అందుకని నీ భక్తుడైనటువంటి బ్రహ్మదేవుని విషయంలో నువ్వు ప్రేమను చూపించి ఆయన మీద అనుగ్రహంతో, భక్తుడి మీద వాత్సల్యంతో ఉపకారం చేయాలని సంకల్పించి, నువ్వు మా కష్టాలను నువ్వు పోగొట్టట్లేదా చెప్పు. వదేయం ప్రీతిశ్చే తవ శివ కృతార్థా ఖలు వయం అని అన్నారు. నీకు గనక భక్తుల పట్ల వాత్సల్యము, ప్రేమ అనేవి ఉన్నట్లయితే నేను కూడా కృతార్థుణ్ణే. ఎందుకనంటే, నీ భక్తుడైనటువంటి బ్రహ్మదేవుని విషయంలో నువ్వు వాత్సల్యాన్ని చూపించి ఆయనకు ఉపకారం చేయదలిచి, నేను సంసారంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ నా కష్టాలను దూరం చేయట్లేదు కదా నువ్వు. దీన్ని బట్టి నాకు అర్థమవుతోంది నీకు భక్తుల పట్ల ఎంతో వాత్సల్యము, ప్రేమ ఉన్నాయని. అదే కనుక నిజమైనట్లయితే నేను కృతార్థుణ్ణే. ఎందుకంటే నేను కూడా నీ భక్తుడినే కదా. భక్తుల పట్ల నీకు వాత్సల్యము, ప్రేమ అన్నీ ఉంటాయి కదా. కాబట్టి నువ్వు నన్ను తప్పకుండా రక్షిస్తావు, తప్పకుండా నాకు ఉపకారం చేస్తావు. ఈ సంసారంలో నేను పడే కష్టాల నుండి గట్టెక్కించి నాకు ఉపకారం చేస్తావు నువ్వు. ఆ విశ్వాసం నాకు ఉన్నది నీ మీద అని ఈ విధంగా ఈ 19వ శ్లోకంలో భక్తుడు భగవంతునితో మాట్లాడినట్లుగా శంకరాచార్యుల వారు మనకి చూపించారు. ఇక కొన్ని శ్లోకాల నుండి భగవత్ శరణాగతి గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మొత్తం 6 శరణాగతులు ఉన్నాయని, అందులో 4 శరణాగతుల గురించి మనం వెనకటి శ్లోకాలలో మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది గోప్తృత్వే వరణం,
రెండవది రక్షిష్యతి ఇది విశ్వాస, మూడవది కార్పణ్య రూపమైనటువంటి శరణాగతి, నాలుగవది ఆత్మనిక్షేప రూప శరణాగతి. ఇవన్నీ అయిన తర్వాత ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్య వివర్జనం అనే రెండు విధములైనటువంటి శరణాగతుల గురించి ఈ శ్లోకంలో మనకి ప్రస్తావించారు శంకరాచార్యులు వారు. ఎలా అనంటే అసలు ఈ శరణాగతి అంటే ఏమిటి? ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్య వివర్జనం. మనకి అనుకూలంగా ఉండాలని సంకల్పించుకోవటం ఒకటి, ప్రతికూలతని విడిచిపెట్టడం ఇంకొకటి. అనుకూలత అంటే ఏమిటి అనంటే భగవంతుడు ఎవరిని రక్షించాలి, ఎవరిని ఎప్పుడు ఎలా రక్షించాలి అనేది భగవంతుడికి తెలుసు. ఒక భక్తుడు భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాడు, ఎంతో అమితంగా ఎన్నో నియమనిష్టలతో ఆరాధిస్తూ ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు. కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అతనికి తొందరగా లభించదు. అలానే ఇంకొకడు ఎక్కువగా ఆరాధించడు, ఏదో అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఆ భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాడు. వాడికి ఎక్కువగా తొందరగా ఆ భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. వాడికి లభించింది కదా అని చెప్పి అసూయపడటం, వాడి మీద కోపం పెంచుకోవటం, ఇటువంటివన్నీ కూడా చేయకూడదు. భగవంతుని యొక్క అనుగ్రహం ఎవరి మీదైతే కలుగుతుందో వారి విషయంలో నువ్వు సంతోషించటం అనేదే ఆనుకూల్యత. అటువంటి ఆనుకూల్యతని కలిగి ఉండాలి భగవంతుని విషయంలో. దాన్నే ఆనుకూల్యస్య సంకల్ప అనేటటువంటి శరణాగతి అని అంటారు. అలాగే ప్రాతికూల్య వివర్జనం అంటే ఆ భక్తుని విషయంలో మనం ప్రతికూలంగా ఆలోచించకుండా ఉండాలి, అనుకూలంగానే ఆలోచించాలి. ఓహో, వీడికి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది, చాలా సంతోషం అనే అనుకూల భావంతో మనం ఉండాలి. వీడికి కలిగింది ఏమిటి, వీడికి ఎందుకు కలగాలి, ఇటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనని మనం చేయకూడదు. ఈ రెండు కూడా భగవంతుని విషయంలో మనం కలిగి ఉండాలి. అదే శరణాగతి అని ఈ శ్లోకం ద్వారా మనకి చూపిస్తున్నారు. ఎలా చూపిస్తున్నారంటే ఈ శ్లోకం యొక్క రెండవ భాగంలో అంటే ఉత్తర భాగంలో మనం పరిశీలించినట్లయితే మదాయాసం కిన్న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థా ఖలు వయం అని అన్నారు. కస్య అనంటే ఇక్కడ కహ అనే శబ్దానికి బ్రహ్మదేవుడు అని అర్థము. కో హవై నామ ప్రజాపతి అని వేదం చెప్పింది. కాబట్టి ఆ బ్రహ్మదేవునికి ఉపకరించటం కోసం, ఆ బ్రహ్మదేవుని పట్ల వాత్సల్యంతో, అనుగ్రహ దృష్టితో, స్నేహభావంతో ఆయనకి ఉపకారం చేద్దామని సంకల్పించి పరమేశ్వరుడు సంసారంలో పడేటటువంటి కష్టాలను దూరం చేయట్లేదు అని అన్నారు. ఆ మాట అక్కడ ఉంది ఆ శ్లోకంలో. వెంటనే తర్వాత వాక్యంలో వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థా ఖలు వయం అనే మాట ఉన్నది. ఓ పరమేశ్వర, ఇక్కడ పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి విషయంలో వాత్సల్యాన్ని చూపిస్తున్నట్టుగా మనకి మొదటి వాక్యం మనకి తెలుస్తోంది. మొదటి వాక్యం ద్వారా మనకు తెలుస్తోంది. రెండవ వాక్యం ద్వారా సరే, భక్తుడైనటువంటి బ్రహ్మదేవుని విషయంలో నువ్వు వాత్సల్యం చూపించినట్లయితే నీకు భక్తుల పట్ల వాత్సల్యం ఉన్నదని నాకు అర్థమవుతోంది. అదే కనుక నిజమైనట్లయితే నేను కృతార్థుణ్ణే అని. అసలు ఈ మాట చూడండి, అనుకూలంగా ఆలోచించి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తోంది. ప్రతికూలంగా ఆలోచించినట్లయితే ఓ పరమేశ్వర, నువ్వు బ్రహ్మదేవుణ్ణి అనుగ్రహించావేమిటి, నువ్వు
బ్రహ్మదేవుడికి ఉపకారం చేయటం ఏమిటి? నేను కదా నిన్ను ఆశ్రయిస్తున్నది, నేను కదా నిన్ను ఆరాధిస్తున్నది, నన్ను నువ్వు అనుగ్రహించాలి కానీ ఆ బ్రహ్మదేవుడిని అనుగ్రహించడం ఏమిటి అని ఈ విధంగా మాట్లాడేవారు ప్రతికూలంగా ఆలోచించినట్లయితే. కానీ ఇక్కడ అలా మాట్లాడకుండా ఆ ప్రతికూలతని విడిచిపెట్టి అనుకూలతని సంకల్పించి, నువ్వు ఆయన్ని అనుగ్రహిస్తే అనుగ్రహించావు, ఆయన విషయంలో నువ్వు వాత్సల్యాన్ని చూపిస్తే చూపించావు, అదే కనుక నిజమైనట్లయితే నేను కృతార్థుణ్ణే, ఎందుకంటే నేను కూడా భక్తుడినే కదా, నీకు భక్తుల పట్ల ప్రేమ చూపించడం నీ స్వభావం కదా, కాబట్టి నేను కూడా కృతార్థుణ్ణే అనే మాట చూడండి. ఆ మాట అనుకూల దృష్టితో మాట్లాడినటువంటి మాటగా మనకి కనిపిస్తోంది. కాబట్టి ఈ రెండు మాటల చేత ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్య వివర్జనం అనేటటువంటి శరణాగతి విధానాలను ఈ శ్లోకం ద్వారా మనకి శంకరాచార్యులు చూపించారు. అలాగే మరొక విషయం, భక్తుడు భగవంతుని విషయంలో ఎలా ఉండాలి అనంటే, భాగవతంలో ఒక వాక్యం చెప్పారు, యస్త ఆశిష ఆశాస్తే న సభృత్య, యస్త ఆశిష ఆశాస్తే న సభృత్య సవై వణిక్ అని ఒక వాక్యం చెప్పారు. అంటే భగవంతుణ్ణి ఆరాధించే సమయంలో, భగవంతుణ్ణి సేవిస్తున్నప్పుడు, భగవంతుణ్ణి సేవించి భగవంతుని ద్వారా మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు. అంటే నేను భగవంతుణ్ణి సేవిస్తున్నాను ప్రతిరోజు, భగవంతుని యొక్క ఆశీర్వాదం నాకు కావాలి అని ఈ విధంగా ప్రతిఫలాన్ని ఆశించి సేవ చేయకూడదు. అలా సేవ చేసినట్లయితే వాడు సేవకుడు కాడు. మరేమిటి అనంటే సవై వణిక్, వాడు వ్యాపారస్తుడవుతాడు. వ్యాపారస్తుడంతే కదా, ఒక వస్తువుని అమ్ముకొని డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, ప్రతిఫలాన్ని ఆశించి డబ్బు సంపాదిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించే కదా వ్యాపారం చేసేది. కాబట్టి భగవంతుని నుండి మనం ప్రతిఫలాన్ని ఆశించామంటే అది సేవ అనిపించుకోదు. కాబట్టి నిస్వార్థంగా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుణ్ణి ఆశ్రయించాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుడికి సేవ చేయాలి. అప్పుడే భగవంతుడు మన విషయంలో దయతో అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క అనుగ్రహం కలిగినట్లయితే మనకి జ్ఞానం లభిస్తుంది. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని శాస్త్రవాక్యం. ఆయన యొక్క అనుగ్రహం వల్లే మనకి అద్వైత జ్ఞానం లభిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ఎప్పుడైతే లభిస్తుందో ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం మనకి తెలుస్తుంది. అది ఎప్పుడైతే తెలుస్తుందో మనకి మోక్షం లభిస్తుంది. మోక్షం ఎప్పుడైతే లభిస్తుందో మనం ఈ సంసారం నుండి బయటపడతాం. ఈ సంసారంలో మనం అనుభవించే కష్టాల నుండి మనం బయటపడతాం. మళ్ళీ ఈ సంసారంలో పడకుండా మనం ఆ పరమేశ్వర సన్నిధిని, పరమేశ్వర సాయుధ్యాన్ని మనం చేరుకుంటాం. ఇక్కడ మోక్షం అనగా ఈశ్వర సాయుధ్యాన్ని పొందడమే మోక్షం ఇక్కడ అని శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడి, పరమేశ్వరుడికి మన సర్వస్వాన్ని అర్పించి, పరమేశ్వరుడు విషయంలో విశ్వాసం కలిగి ఉండి, ఆయన్నే నమ్ముకొని, ఆయన్ని గనక ఆశ్రయించి ఆరాధించినట్లయితే ఆయన యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది అని చెప్తూ, ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్పినటువంటి విషయాలను మన మనస్సులో మనం ఎప్పుడూ చింతన చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండాలి. అలా స్మరించినట్లయితే పరమేశ్వరుని యొక్క దయకు, అనుగ్రహ దృష్టి మన మీద పడుతుంది. తద్వారా మనం సుఖాన్ని, సంతోషాన్ని, ఐహిక సుఖాన్ని కూడా మనం పొందుతాము అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ శ్లోకంలో చెప్పిన విధంగా
అనుకూలమైనటువంటి భావాన్ని కలిగి ఉండి భగవంతుని విషయంలో ఆ భగవంతుణ్ణి ఆరాధిద్దాం, ఆయన యొక్క ఆశీస్సులను అనుగ్రహాన్ని పొందుదాము అని చెప్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.